హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని, ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఆ లేఖలో ప్రభుత్వం పేర్కొన్నది. అందుకే ఈ అంశం మీద సిబిఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టిస్ పిసి ఘోష్ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని తెలిపింది. ఎన్డీఎస్ఏ నివేదిక మీద అసెంబ్లీలో చర్చించామని లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు రాష్ట్రానికి సిబిఐ రాకుండా 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది. సిబిఐ విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే ఇప్పుడు ఈ సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో, ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో దీని మీద ఒక చర్చ జరుగుతున్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినంత మాత్రాన సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని, అంటే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దీని మీద కొంత వివరణ ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కోరినంత మాత్రాన, లేఖ రాసినంత మాత్రాన సిబిఐ ఎంక్వైరీ జరగదు. కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వాళ్ళను మీద విచారణ చేయడానికి సిబిఐ కొంత ప్రొవిజన్ ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద తీసుకోవడానికి ఎలాంటివి లేవు. దానికి మళ్ళా ప్రత్యేకమైన ఒక వ్యవహారం ఉంటుందని చెప్పిండు. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొంత పొలిటికల్గా వాటితోనే ఈ కేసులను సిబిఐకి వదిలేస్తుంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినంత మాత్రాన వెంటనే విచారణ జరగాలని ఏం లేదు అన్నారు. సో మొత్తానికి ఈ అంశం ఎటుపోతుంది, ఏం జరుగుతుంది రాబోయే రోజులు అనేది కొంత ఆసక్తికరంగా అయితే మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.